ఈ వీడియోలో మీకు ఉమెన్స్ ఏషియా ట్రోఫీకి సంబంధించి ఇండియా ఉమెన్ వర్సెస్ పాకిస్తాన్ ఉమెన్కి సంబంధించిన స్మాల్ లీగ్ టీమ్ ప్రిడిక్షన్ ది బెస్ట్గా దొరకబోతుంది. అండ్ గ్రాండ్ లీగ్స్ ఎట్లా యూజ్ చేసుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం లాస్ట్ 5 మ్యాచెస్ అల్ట్రా క్లీన్షిప్లు అయితే చేసినాం. కంప్లీట్ ఫ్రీ టీమ్స్ ఉంటాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మార్నింగ్ టీం. ఇక్కడ కూడా మనం స్మాల్ లీగ్స్తో పాటు మినీ జిఎల్స్ అన్నీ కొట్టేసినాం. సో ఇట్లా ప్రతి మ్యాచ్లో మనం మినీ జిఎల్స్ గ్రాండ్ లీగ్స్ కొడుతూనే ఉన్నాం లాస్ట్ 5 మ్యాచ్ల నుండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. అన్ని ఫ్రీ టీమ్సే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మన యూజర్స్కి గ్రాండ్ లీగ్ 4th ర్యాంక్ అండ్ ఇక్కడ ప్రతిదీ విత్ ప్రూఫ్స్తో ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయిపోండి ఫ్రీ టీమ్స్ కోసం. ఇక ప్రిడిక్షన్లోకి వెళ్తే ఇప్పుడు ఇండియా ఉమెన్ వర్సెస్ పాకిస్తాన్ ఉమెన్. సో మెన్స్ క్రికెట్కి ఉమెన్స్ క్రికెట్కి చాలా తేడా ఉంటుంది. సో మెన్స్ క్రికెట్లో ఎట్లా ఉంటుంది అంటే ఒక ఓవర్లో 25, 30 కొట్టేది ఉన్నా కూడా రాప్ కొట్టేస్తూనే ఉంటారు. బట్ ఉమెన్స్ క్రికెట్లో ఎట్లుంటుందంటే గేమ్ ఎప్పుడు స్లోగా ఉంటుంది మోస్ట్లీ. ఓకే, లో స్కోరింగ్ గేమ్స్ అయితే ఉంటాయి. ఎక్కువ బౌలర్స్కి పాయింట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, ఆల్రౌండర్స్కి ఎక్కువ వస్తూ ఉంటాయి. బ్యాటర్స్కి ఎక్కువ పాయింట్స్ రావడం అనేది తక్కువ. కొందరు బ్యాటర్స్కే ఎక్కువ వస్తూ ఉంటాయి, లైక్ హర్మన్ప్రీత్ కౌర్, ఇంకా స్మృతి మందన, లారా వోల్వర్డెత్ అండ్ బెట్మోని, లైక్ ఆస్ట్రేలియా అలిస్ హీలీ. ఇటువంటి ప్లేయర్స్కి ఎక్కువ పాయింట్స్ వస్తాయి. మిగతా నార్మల్ బ్యాటర్స్కి తక్కువ పాయింట్స్ వస్తాయి ఎప్పుడు కూడా. ఓకే, సో అది గుర్తుపెట్టుకొని టీమ్స్ క్రియేట్ చేసుకోండి. ఈ వీడియోలో ఇప్పుడు స్మాల్ లీగ్ టీమ్ క్రియేట్ చేసి చూపిస్తా. అండ్ ఆ తర్వాత గ్రాండ్ లీగ్స్లో రొటేషన్స్ ఎట్లా చేసుకోవాలనేది చెప్తా. నేను ఇచ్చే ఫైనల్ స్మాల్ లీగ్ టీమ్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఇక టీం చూసుకుంటే లైక్ ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ థింగ్ మనం ఇండియా సైడ్ అయితే ఉండబోతున్నాం. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కదా, ఇండియా విన్ అవుతుందని అయితే మనం అజ్యూమ్ చేసుకొని టీం అయితే క్రియేట్ చేయబోతున్నాం. సో ఇండియా నుంచి ఎక్కువ ప్లేయర్స్ని కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఫస్ట్ డిఫాల్ట్గా హైయెస్ట్ సెలెక్టెడ్ టీం ఏది ఉందో చూద్దాం. సో వీళ్ళందరూ కూడా హైయెస్ట్ సెలెక్టెడ్ ప్లేయర్లో ఉన్నారు. సో ఈ 11 ప్లేయర్స్ టోటల్గా హైయెస్ట్ సెలెక్టెడ్లో ఉన్నారు. అంటే మెజారిటీ ఆఫ్ ద ఫ్యాంటసీ ప్లేయర్స్ ఈరోజు వీళ్ళందరినీ పిక్ చేస్తున్నారు అనమాట. బట్ గుర్తుపెట్టుకోర్రి, వీళ్ళ నుండి కొందరిని చేంజెస్ డెఫినెట్గా చేయాల్సిందే. ఇదే టీంతో వెళ్తే మీరు విన్ గారు. ఇందులో ఉన్న కొందరు ప్లేయర్లని రిమూవ్ చేసి కొందరు ప్లేయర్స్ మీద రిస్క్ తీసుకోవాలి. రిస్క్ ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడే రివార్డ్ ఉంటుంది ఫ్యాంటసీలో. అది గుర్తుపెట్టుకున్న వాళ్ళే ఫ్యాంటసీలో ప్రాఫిట్స్లో ఉంటారు, మిగతా వాళ్ళంతా కూడా లాస్లో ఉంటారు. అండ్ ఇప్పుడు ఈ టీంలో ఏ ప్లేయర్స్ని డ్రాప్ చేస్తా అనేది చూడండి. అండ్ ఏ ప్లేయర్స్ని నేను రిస్క్ చేయబోతున్నా అనేది చూడండి. రిస్క్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అనాలిసిస్ చేస్తాం మనం. సో ప్రాపర్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఎవరిని రిస్క్ చేయాలని అయితే నేను ఇప్పుడు చూపించబోతున్నా. ఫస్ట్ టీమిండియాని చూసుకుంటే మనకు టీమిండియా వికెట్ కీపింగ్ సెక్షన్లో రిచా ఘోష్ ఉంది. సో రిచా ఘోష్ విషయానికి వస్తే ఎట్లుంటుందంటే కొన్నిసార్లు టాప్ ఆర్డర్లో వస్తుంది, చాలా వరకు డౌన్ ద ఆర్డర్, మిడిల్ ఆర్డర్లో రావడం జరుగుతుంది. సో ఒకవేళ డౌన్ ద ఆర్డర్, మిడిల్ ఆర్డర్లో వస్తే మనకి రిచా ఘోష్ అవసరం లేదు. రిచా ఘోష్ ప్లేస్లో వేరే బౌలర్ తోటి మనం వెళ్ళబోతున్నాం. ఆ బౌలర్ ఎవరు అనేది నేను చెప్తా. అండ్ బ్యాటింగ్ సెక్షన్లో చూసుకుంటే మనకి 3 ఉన్నారు. స్మృతి మందన, షెఫాలి వర్మ, హర్మన్ప్రీత్ కౌర్. సో వీళ్ళు మొత్తం కూడా టాప్ 4లోనే ఉంటారు కాబట్టి సో 4 మనకి ఉండడంలో తప్పలేదు. సో 4 అయితే పిక్ చేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ రోడ్రిక్స్ విషయానికి వస్తే రోడ్రిక్స్ వచ్చేసి మనకి 5th స్పాట్లో వస్తుంది. సో 5th స్పాట్లో వస్తుంది కాబట్టి సో తనకంటే బెటర్ ఆప్షన్స్ ఈ 3 మనకు ఆల్రెడీ పైననే ఉన్నారు కాబట్టి ఓకే, ఈ 3 తీసుకోవడానికి మీరు ట్రై చేయండి. అండ్ రోడ్రిక్స్ని అయితే నేనైతే లీవ్ చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళకంటే లేట్ బ్యాటింగ్ వస్తుంది కాబట్టి తినకంటే వీళ్ళకి ఎక్కువ బ్యాటింగ్ ఛాన్స్ అయితే దొరుకుతుంది. ఆ రీజన్ తోటి లీవ్ చేస్తున్నా. అండ్ డి హేమలత మనం అంత కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ చూడం కాబట్టి డి హేమలతని కూడా మనం లైక్ డ్రాప్ చేయబోతున్నా. అండ్ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే ఏం కావాలనే దీప్తి శర్మ అండ్ పూజా వస్త్రాకర్. సో వీళ్ళిద్దరు అయితే ఉన్నారు. ఇద్దరు కూడా మనకి 4 ఓవర్స్ ఫుల్గా వేస్తారు అండ్ బ్యాటింగ్ చేసే కేపబిలిటీ కూడా ఉంది కాబట్టి ఇద్దరిని తీసుకోండి, ఎటువంటి చేంజెస్ అయితే అవసరం లేదు. సో ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్లో వీళ్ళే ఉండే ఛాన్స్ ఉంది. ఏమైనా చేంజెస్ ఉంటే లాస్ట్కి అయితే చూసుకుందాం, ఇప్పుడైతే దాని గురించి ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. అండ్ రాధా యాదవ్, సో రాధా యాదవ్ కూడా 4 ఓవర్స్ వేస్తుంది కాబట్టి సో డిఫాల్ట్గా పెట్టేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే మనకి ఆర్ సింగ్ ఠాకూర్, శ్రేయాంక పాటిల్, యష్, ఆశా, ఏ రెడ్డి, ఎం సింగ్ వీళ్ళందరూ ఉన్నారు కదా. సో డిఫాల్ట్గా మేబీ ఆర్ సింగ్, పాటిల్, ఆశా శోభన ప్లేయింగ్ లెవెన్లో ఉండొచ్చు. సో ఉంటే కనుక నేను ఇక్కడ రిచా ఘోష్ని డ్రాప్ చేసిన కదా. సో రిచా ఘోష్ ప్లేస్లో నేనైతే ఇక్కడ డైరెక్ట్ 4 ఓవర్స్ వేసి ఆర్ సింగ్ ఠాకూర్ దగ్గరికి వెళ్తున్నా. సో ఆర్ సింగ్ ఠాకూర్ దగ్గరికి ఎందుకు వెళ్ళినా, హైయెస్ట్ సెలెక్టర్ రిషా ఘోష్ ఉంది. ఒకవేళ తను బ్యాటింగ్ వచ్చి ఒక 20+ పాయింట్స్ తెచ్చింది అనుకో, ఫ్యాంటసీ పాయింట్స్. జస్ట్ ఎగ్జాంపుల్ ఆర్ సింగ్ ఠాకూర్కి 1 వికెట్ పడ్డా మనకు 25 వికెట్ పాయింట్స్ లేదా 33 బౌల్డ్ చేస్తే అవి ప్లస్ 4 పాయింట్స్ డిఫాల్ట్గా. సో తినకే ఎక్కువ పాయింట్స్ ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆర్ సింగ్ ఠాకూర్నే నేను తీసుకుంటున్నా. ఓకే, సో ఇది
అండ్ ఇప్పుడు ఇంకా మిగిలిన ప్లేయర్స్ ఎవరు ఉన్నారు, పాకిస్తాన్ నుంచి 4 ఉన్నారుగా. సో వీళ్ళలో ఎవరిని డ్రాప్ చేయబోతున్నా, ఎవరిని తీసుకోబోతున్నా అనేది చెప్తా. పాకిస్తాన్ వికెట్ కీపింగ్ సెక్షన్లో చూసుకుంటే మనకి అలీ ఉంది, తిను 4th ప్లేస్లో వస్తుంది బ్యాటింగ్. సో గుర్తుపెట్టుకోండి, మనకు వికెట్ కీపర్ ఒక్కళ్ళు అయితే డెఫినెట్గా కావాలి కాబట్టి సో దీని గురించి మాట్లాడిన అవసరం లేదు, తన డిఫాల్ట్గా పెట్టేస్తున్నా. ఒకవేళ బ్యాటింగ్ ఆర్డర్ రిచా ఘోష్ కనుక ముందే ఉంటే రిచా ఘోష్ని నేను ఈమె ప్లేస్లో రీప్లేస్ చేస్తాను, లేకపోతే తినతోటి వెళ్తా. బ్యాటింగ్ సెక్షన్లో మనకి సిద్ధరామన్ టాప్ ఆర్డర్లో ఉంటుంది, బట్ తినకంటే బెటర్ ఆప్షన్స్ మన ఇండియాలోనే ఉన్నాయి కాబట్టి తినతో వెళ్ళిన. సో ఆల్రౌండ్ సెక్షన్లో చూసుకుంటే మనకి నిదాదర్, అఫ్సానా ఉంది. సో వీళ్ళిద్దరు కూడా 4 ఓవర్లు వేస్తారు. గీడ ఏం చేస్తున్నా ఏం కొడుతున్నావు నువ్వు. వీళ్ళు ఇద్దరైతే 4 ఓవర్స్ ప్యూర్గా వేస్తారు. అండ్ నిదాదర్ బ్యాటింగ్ కూడా చేస్తుంది కాబట్టి తను ఉండాల్సిందే. అఫ్సానా 4 ఓవర్స్ వేస్తుంది, హై సెలెక్టర్లో ఉంది కాబట్టి సో డెఫినెట్గా తీసేసుకోండి, ప్రాబ్లం లేదు. అండ్ బౌలింగ్ సెక్షన్లో చూసుకుంటే ఇక్బాల్ ఉంది 64%. సో నేను 4 ఓవర్స్, సో తినాని కాదు, పాకిస్తాన్ వాళ్ళకి ఎక్కువ వికెట్స్ పడకపోవచ్చు అని ప్రిడిక్ట్ చేస్తున్నాను కాబట్టి సో నేను తినని డ్రాప్ చేసి ఇండియా నుంచి ఇంకో ఎక్స్ట్రా బౌలర్ని అయితే తీసుకోపోతున్నా. సో తను మేబీ ఆశా ఆర్ శ్రేయాంక పాటిల్ ఓర్ ఎవరైనా కావచ్చు. సో లెట్స్ సే శ్రేయాంక పాటిల్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అనుకుందాం. ఓకే, శ్రేయాంక పాటిల్ ఆర్ మేబీ ఆశా శోభన అయితే ప్లేయింగ్ లైన్లో ఉండొచ్చు. సో తిననైతే తీసుకున్నాం. సో ఓవరాల్గా స్మాల్ లీగ్ టీమ్ అయితే ఇది. సో నేను ఇక్కడ రిచా ఘోష్ని డ్రాప్ చేసిన. సో రిచా ఘోష్ సెలెక్టెడ్ పర్సెంటేజ్ చూసుకోండి 72% ఉంది. సో 72% పీపుల్ తనని తీసుకుంటున్నారంటే తను ఒక 20 రన్స్లోపు అవుట్ అయింది అనుకో. ఓకే, తన ప్లేస్లో నేను ఇక్కడ సింగ్ ఠాకూర్ని తీసుకుంటాను, జస్ట్ 40% తీసుకున్నారు. సో తిను కనుక ఒక వికెట్ తీసినా మనం ఇక్కడ చాలా ర్యాంక్స్ అయితే పుష్ చేయొచ్చు పైకి మనం ఫస్ట్ స్పాట్కి. అండ్ ఆశా శోభన. సో ఇక్కడ చూసుకోండి ఇక్బాల్ని 64% తీసుకున్నారు. ఆశాని అయితే 60నే తీసుకున్నారు. సో దీనికి ఎక్కువ వికెట్స్ పడే ఛాన్సెస్ లెస్ ఉన్నాయి, ఎందుకంటే టీమిండియా కొంచెం మంచిగా ఆడిందంటే వికెట్స్ దొరికాయి. సో మన పాకిస్తాన్ వాళ్ళు ఎక్కువ పడే ఛాన్స్ ఉంది కాబట్టి సో నేను తిననైతే తీసుకుంటున్నా. తినకి 2 వికెట్స్ 1 వికెట్ దొరికి తిన వికెట్లెస్ అయినా కూడా మనం ఈజీగా వినే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఓవరాల్గా స్మాల్ లీగ్ టీమ్ ప్రిడిక్షన్. అండ్ కెప్టెన్సీ వచ్చేసి దీప్తి శర్మకి ఇస్తున్నా, వైస్ కెప్టెన్ వచ్చేసి నిదాదర్కి ఇస్తున్నా స్మాల్ లీగ్లో. సో మీరు వైస్ కెప్టెన్ స్మృతి మందటతో కూడా వెళ్ళొచ్చు, బట్ నేను నిదాదర్కి ఎందుకు ఇచ్చిన అంటే తను బ్యాటింగ్ చేస్తుంది, సేమ్ టైం 4 ఓవర్స్ వేస్తుంది కాబట్టి స్మృతి మందన ఒక 40 లోపు అవుట్ అయినా నిదాదర్ ఒక వికెట్ తీసి 20 కొట్టినా 15 కొట్టినా నిదాదర్కి ఎక్కువ పాయింట్స్ వస్తాయి కాబట్టి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని స్మాల్ లీగ్లో తినే కెప్టెన్సీ ఇచ్చిన. సో ఇది స్మాల్ లీగ్ టీమ్ యాజ్ ఆఫ్ నౌ. మీరు గ్రాండ్ లీగ్లో ఇదే టీం పెట్టుకొని ఒకరిద్దరు ప్లేయర్స్ని రొటేట్ చేసుకుంటూ వెళ్తే మీకు గ్రాండ్ లీగ్స్ కూడా డెఫినెట్గా పడతాయి. లేదంటే ఇదే టీంని డిఫాల్ట్ పెట్టుకొని ఒక 4-5 టీంలు స్విచ్ చేసుకొని ఒక టీంలో మందనకి వీసీ ఇచ్చుకోండి, ఒక టీంలో రాధా యాదవ్కి వీసీ ఇచ్చుకోండి, లైక్ ఇంకో టీంలో వస్త్రాకర్కి వీసీ ఇచ్చుకోండి. ఇట్లా చేంజెస్ చేసుకుంటా పోతే మంచి ర్యాంక్స్ అయితే వస్తాయి. సో డెఫినెట్గా వస్తాయి, ఎందుకు రావు. ఇక్కడ చూసుకోండి, నేను విత్ ప్రూఫ్స్ అయితే మీకు చూపిస్తాను. సో లాస్ట్ మ్యాచ్ చూడండి, మనం సేమ్ ఇవే టిప్స్ తోటి 300 మెంబర్స్లో 15, 16, 30 ర్యాంక్స్ కొట్టినాం. ఓకే, ఇందులో చూసుకోండి 4, 5, 10 టాప్ 10లో మొత్తం మన టీమ్సే ఉన్నాయి. ఓకే, సో ఈ మ్యాచ్లో అట్లా కొట్టినాం. సో దానికంటే ముందు మ్యాచ్ చూసుకోండి, ఈ మ్యాచ్లో మొత్తం రికవర్ అయినాయి మనకి. ఇక్కడ చూసుకోండి, ఈ మ్యాచ్ కూడా నేను ఆల్రెడీ టెలిగ్రామ్ స్టార్టింగ్ చూపెట్టినా కదా. సో ఈ మ్యాచ్లో కూడా మనం మొత్తం ర్యాంక్స్ టాప్ 10లో మనమే ఉన్నాయి. సో ఇట్లా ఈ టిప్స్ అన్ని వాడుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆ లెవెల్లో మన ప్రిడిక్షన్ ఉంటుంది. వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే ఫైనల్ టీమ్ అయితే మీకు వస్తుంది. ఓకే, ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.